మహాయోగులు తమను అనుసరించే శిష్యులకు ఉపకారం చేయడం కోసం చాలా మాటలు ప్రయోజనవశంగా వాళ్ల రోగాలు తమ శరీరం మీదకు తెచ్చుకొని వాళ్లకు రోగ విముక్తి కలిగిస్తూ ఉంటారు. దీన్ని వాళ్ల అకారణ కృప అని అంటారు. యోగిరాజులు కూడా చాలా మాటలు భక్తులకు ఉపకారం చెయ్యడానికి అలా చెయ్యడం కనిపించింది. అందుకే వారు అంటూ ఉండేవారు, అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తూ ఉండే అనంత మహాకాలం అఖండమని. కేవలం శ్వాస ప్రశ్వాసలు తీసుకోవడం విడవడం వల్లనే అఖండకాలం ఖండరూపంగా కనిపిస్తుంది. కానీ నిజానికి అది అఖండం. దాంట్లో ఎక్కడా ఖండం అనేది ఏదీ లేదు. అది అవిచ్ఛేద్యం, తెగ్గొట్టరానిది. ఆ మహాకాలం ఘటంలో అంటే దేహం లోపల శ్వాస ప్రశ్వాస రూపంలో ప్రతి ఒక్క జీవుడి దేహంలోనూ కనిపిస్తూ ఉంటుంది, విరాజిల్లుతూ ఉంటుంది. ఇందువల్లనే వారు ఈ శ్వాస ప్రశ్వాస రూపమైన హంసను ఆశ్రయించండి. అప్పుడిక శరణాపన్నులైన ఆ స్థితిలో కాల అకాలం లేదా మృత్యువు అన్నది ఉండదు అనేవారు. యోగిరాజుల శిష్యుల్లో లేదా భక్తుల్లో కాశీకి దూరంగా ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు గురుదేవుల దర్శనం కోసం కాశీకి రావడానికి అనుమతి కోరుతూ ఉత్తరాలు రాసినప్పుడు వాటిలో చాలామందికి జవాబు ఇస్తూ ఇలా రాశారు వారు. మీ కూటస్థం లోపల నేను ఎప్పుడూ ఉంటూనే ఉన్నప్పుడు మళ్ళీ ఈ మాంసాస్తికల దేహాన్ని చూడ్డానికి రావడం వల్ల ప్రయోజనమేముంది? ఈ ప్రకారంగా అనేక ఉత్తరాల్లో ఎప్పుడైనా ఎవరికైనా ఇలా రాస్తూ ఉండేవారు. దర్శనం కోసం ఇంత ఆత్రం ఎందుకు? ఈ నా మాంసాస్తికల దేహాన్ని చూడ్డం వల్ల లాభమేమిటి? కూటస్థం మీద గురి ఉంచండి. అదే నా రూపం. నేను మాంసాస్తికలు కాని, నేను అనే మాటను కాను. నేను అందరికీ దాసుణ్ణి. మరొకరికి కూడా ఇలా రాశారు, గురువు అన్నీ నడిపిస్తున్నాడు. నేను కూటస్థం రూపంలో ఎప్పుడూ తోడు ఉన్నాను. ఇంకో శిష్యుడికి ఇలా రాశారు, మాయ ద్వారా మాంసాస్తికల దేహం కనిపిస్తోంది. అది ఎంత తొందరగా పోతే అంటే మాయా విషయం ఎంత తొందరగా పోతే అంటే సమాప్తమైపోతే అంత మంచిది. మంచి చెడ్డల గుర్తింపు ఉండదు. నాదంటూ ఉన్నదల్లా గురువుకు అర్పించాలి. అర్పణ జరిగిన తరువాత మరింక దాంట్లో నాదన్నది ఉండదు. దేహాన్ని అర్పించేసిన తరువాత నేను నా దేహాన్ని చూస్తేనే స్థూల దృష్టిలో నాదే దర్శనమవుతుంది. అందరూ ఈ రూపంలోనే నా దేహాన్ని తెలుసుకుంటారు. శ్రద్ధాభక్తులతో క్రియ చెయ్యండి. భక్తుల్ని సంబోధిస్తూ ఇలా అన్నారు వారు, యోగి కావడానికి ఇంత దుర్బల హృదయం ఎందుకు? చెట్టు నీడ మీద అయితే ఎవరికీ అధికారం లేదు. వాటిని ఎవరూ తీసుకోలేరు. అనిత్య విషయం పదార్థం కోసం ఇంత చింత ఎందుకు? భూతాన్ని అంటే జరిగిపోయిన కాలాన్ని గురించి, భవిష్యత్తును గురించి చింత విడిచిపెట్టి ప్రాణాన్ని గురించిన చింతలో వర్తమానంలో సమస్త కార్యాలు చెయ్యడం మీ కర్తవ్యం. డబ్బుతో ఎవరికీ సుఖం కలగనూ లేదు, కలగనూ బోదు. మనస్సుకు కలిగే బాధకు డబ్బే కారణం. భవిష్యత్తు కోసం ఇంత చింత ఎందుకు? అన్ని బొమ్మలాటలో బొమ్మలే. అయ్యో, డబ్బు అంటూనే చీచీ అంటున్నారు. ప్రపంచం పరీక్షా స్థలం. అన్ని విధాలుగానూ సమర్థులై ఉండాలి. ఏ విషయంలోనూ లేదని అనుకోకూడదు. దేనివల్ల మనోబలం తగ్గదో అదే చెయ్యాలి. సమస్తమైన పనులు విశేష దక్షతతో చెయ్యాలి. ఏ విషయంలోనూ భయపడకూడదు. సైతాను మనస్సును అంతటా ఆవరించి ఉన్నాడు. ఆత్మ నుంచి విడిపడి మరి ఏ వైపు మనస్సు మళ్ళకూడదు. ఈ వైపు మనస్సు నిలపండి. క్రియాభ్యాసమే వేదపాఠం. ఈ క్రియను అభ్యాసం చేస్తూ క్రియకు అవతలి అవస్థ వైపు గురి ఉంచాలి. అప్పుడు దాన్నే వేదాంతం అంటారు.